గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ ను అతని భార్య ఐశ్వర్య హత్య చేయించింది. భర్త హత్య కోసం చాలా రోజులుగా స్కెచ్ వేసింది. తేజేశ్వర్ బైక్ కూడా జీపీఎస్ ను కూడా అమర్చింది. ఇక ఈ కేసులో కీలక సూత్రధారి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు కోసం పోలీసులు సర్చింగ్ మొదలుపెట్టారు. అతని కోసం 4 బృందాలుగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సింధూరా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, తల్లి సుజాతతో పాటు హత్యకు పాల్పడ్డటువంటి నగేష్, పరశురాం రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా తిరుమలరావు ఉన్నాడు. తిరుమలరావు ఐశ్వర్య, తేజేశ్వర్ తోటి ఐశ్వర్య వివాహం అవ్వకంటే ముందే ఆయన తిరుమలరావు తోటి ఐశ్వర్యకు అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య పెళ్లి చేసుకున్నటువంటి తేజేశ్వర్ ని అడ్డు తొలగించుకోవాలని చూసినటువంటి క్రమంలోనే తేజేశ్వర్ హత్యకు ఐశ్వర్యతో కలిసి తిరుమలరావు స్కెచ్ వేశాడు. తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ నగేష్ ను సుపారీ ఇచ్చి ఈ మర్డర్ ను చేయాలని చెప్పి నగేష్ కి 2 లక్షల రూపాయలని మాట్లాడుకున్నాడు. దాని తర్వాత నగేష్ తో పరశురాం రాజు అనేటువంటి ఇద్దరిని తీసుకొని తేజేశ్వర్ ను హత్య చేశారు. మొదటగా ఐశ్వర్య చాలా రోజుల నుంచి పెళ్లైనప్పటి నుంచి కూడా తేజేశ్వర్ మీద నిఘా పెట్టారు. దీంట్లో భాగంగానే తేజేశ్వర్ బండి అమర్చినటువంటి సందర్భంలో తేజేశ్వర్ నిఘా రైట్, థ్యాంక్ యూ నరేష్. గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో అయితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త హత్య కోసం చాలా రోజులుగా ఐశ్వర్య స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. దాంతో భర్త తేజేశ్వర్ బైక్ కు జీపీఎస్ అమర్చింది ఐశ్వర్య. మరోవైపు కీలక సూత్రధారి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు కోసం అయితే పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి సర్చింగ్ అయితే నిర్వహిస్తున్నారు.